హలో అండి, అందరికీ అయితే హ్యాపీ సండే. ఇంక ఈరోజు ఏం కూర ఏం కర్రీ అయితే చేయాలి అని ఆలోచిస్తున్నాను అనమాట. సో ఈరోజు అయితే ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాము. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. వంట ఏం చేస్తున్నాను, సండే స్పెషల్ అనేది మీకు అయితే చూపిస్తాను. సో ఈరోజు సండే కాబట్టి సాయంత్రం కూడా ఇంకొంచెం బయటికి వెళ్దాము అనుకుంటున్నాం. ఏమైతే ఏమో తెలియదు కానీ సో ఇప్పుడైతే ఇంకా వంట అయితే పూర్తి చేసుకోవాలి. ఇంక మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెక్కడైతే వంటకైతే ఇంకా బజార్ వెళ్ళి కావాల్సినవి అన్నీ తీసుకొని వచ్చామన్నమాట. సో సింపుల్గా ఉంటుంది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇక్కడైతే ఇంకో చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ మార్నింగ్ నుంచి అయితే ఇంకా పనులు ఏమి చూపించకుండా వంటది మాత్రం చూపిద్దామనేసి ఇంక ఈరోజు డిసైడ్ అయ్యానమాట. సో ఈరోజు సండే కాబట్టి ఇంకా మా బొడ్డోళ్ళు అయితే అమ్మ కొంచెం బిర్యానీ చేయమ్మా అంటే ఇంకా నేను మసాలాలు ఏమి ఎక్కువగా వేయకుండా సో సింపుల్గా అయితే వెజిటేబుల్ బిర్యానీ అయితే సో చేస్తున్నాను అనమాట. ఇంకా వాటి కోసం అనేసి ఇంకా బంగాళదుంపలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ చక్కగా కట్ చేసుకుని ఇంక అందులో స్పైస్ బిర్యానీ మసాలాలు వేసేసి నాకైతే ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకున్నాను, కట్ చేసుకున్నాయి. సో ఇంకా ఇందులో అయితే కొంచెం ఉప్పు ఇవన్నీ వేసేసుకుని చక్కగా మగ్గించుకుంటాను. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా ఈ విధంగా అయితే కొంచెం మగ్గినాయి అనమాట. సో సండే అంటే ఇంకేముందండి, స్పైసీగా తినాలనిపిస్తుంది ఎవరికైనా సరే. ఇంకా నాన్ వెజ్ మీదకి ఇంకెక్కువగా లాగుతుంది. సో ఫైనల్లీ చూడండి ఇంకా బిర్యానీ అయితే ఇంకా రెడీ కాబోతుంది. మొత్తం అంతా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం అయితే వేసాను. చక్కగా అయితే చూడడానికి అయితే బాగుందనమాట. సో టేస్ట్ అనేది తిన్నాక కానీ తెలీదు. సో ఏదో సింపుల్గా అయితే నాకు వచ్చినట్టయితే చేస్తున్నాను. ఇంక ఈరోజు పిల్లల కోసం అనేసి ఇంకా రైస్ అయితే తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. సో ఇంకెక్కడ కరివేపాకు అంతా చక్కగా ఒక 10 రూపాయలు తెచ్చుకుంటే చాలా రోజులైతే నాకైతే వస్తుందన్నమాట. ఇంకా దూసి కవర్లో వేయాలి. ఇంకా చాలా పని అయితే ఉంది, నాకైతే పని అవ్వలేదు అనేసి ఇంకా పక్కనైతే పెట్టేశాను. ఇంకా మా బుడ్డోళ్ళు అయితే చూడండి నేను వంట చేసుకుంటూ ఉంటుండే ఇంకా వాటర్లో ఆడుతూ ఉన్నాడు. మా బుడ్డోడు అయితే కర్ర తీసుకుని కొడితే ఇస్తారనమాట. ఇంకా అందుకనేసి నేను చీవాట్లే ఎందుకంటే వాళ్ళు అస్సలు మాట అంటే వినరండి. ఇంక ఇంటి దగ్గర ఉన్నారంటే నాకైతే టార్చర్ అయితే ఒక రకంగా పెట్టరు. సో ఇంకా వంట చేసుకుంటూ ఇంకా వీళ్ళ పని అయితే చూస్తున్నాను అనమాట. ఇంటి దగ్గర ఉంటే అసలు ఏమీ చెయ్యరు అనమాట. సో ఇక్కడైతే ఇంకా వంట కూడా పూర్తి అయిపోయింది అనమాట. ఇంకా పిల్లలకైతే ఇంకా లంచ్ అయితే పెట్టేస్తాను. సో వాళ్ళ కోసం అనేసి ఇంక ఈ విధంగా అయితే చేశాను అనమాట. ఇంకా మొత్తం అంతా ప్రాసెస్ మీకు అయితే చూపించలేదు కానీ సో ఇంకా ఫైనల్లీ ఇంకా వంట అయితే పూర్తి అయిపోయింది. ఇంకా పిల్లలకైతే ఇంకా పెడుతున్నాను, తింటూ ఉన్నారనమాట. వాళ్ళ కోసం అయితే కొంచెం పెరుగు చట్నీ అయితే చేశాను, కొంచెం పెరుగుంటే చేశాను అనమాట. సో వాళ్ళకైతే ఇంకా ఘాట్ లేకుండా అయితే సింపుల్గా అంటే కొంచెం ఏదో చేశాను అన్న పేరుకైతే చేశాను, ఏదో నాకు వచ్చినట్టు. సో వాతావరణం ఏంటో మబ్బుగా ఉందన్నమాట, చాలా చాలా ఇదిగా ఉంది. వర్షం వస్తుందో రాదో తెలియదు కానీ ఇంకా బట్టలు అయితే ఇంకా పై ముందే ఆరేస్తాను. అదే తీగ మీద వేసాను ఇందాకడ, తర్వాత అయితే ఇంకా ఆరేసి వచ్చానమాట. సో ఇంకెక్కడైతే పోతుంది గిన్నెలో నుంచి జరుపుకో చక్కగా నీరు కూర్చొని తిను అని చెప్తున్నాను కింద పడకుండా. ఇంకా టీవీ చూసుకుంటూ అయితే ఇంకా భోజనం అయితే చేస్తున్నారు వాళ్ళైతే. ఇంకా వాళ్ళు తిన్నాకైతే ఇంకా నేను కూడా తింటాను. సో ఇదనమాట. ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో అయితే మొత్తం బిర్యానీ ఇవన్నీ చేశాను కదా, ఇల్లు అయితే చిరాకు అయిపోయింది కిచెన్ అయితే. సో ఆయిల్ కూడా ఎట్లా పోయిందో ఏంటో తెలియదు కానీ ఇరుకులో గిన్నెలు అవి ఇవి ఉండడం వల్ల అయితే కొంచెం ఆయిల్ అయితే పోయింది. ఇంకా గిన్నెలో పెట్టానమాట. ఇదివరకే ఆయిల్ తెచ్చి ఇంకా డబ్బా లేక గిన్నెలోనే పోసి పెట్టాను ఆయిల్ అయితే. సో ఇక్కడైతే మిగిలిపోయినవి అన్నీ ఇంకా బిర్యానీ కర్రీ అయితే ఇంకా బాక్స్లోకి అయితే తీసుకుని ఇంకెట్లయితే స్టోరేజ్ చేసుకున్నాను ఇంక ఈవినింగ్ ఉంటాయి అనేసి. ఇంకా ఆయిల్ అయితే పోయింది, కింద జారిపోయి పడిపోతాం అనేసి ఇంకా నేనైతే మొత్తం పొయ్యి కూడా మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాను. సో చాలా అయితే చిరాకుగా ఉంది మొత్తం అయితే, అసలు ఏమో చిరాకుగా ఉంటుందండి కొంత. ఇదిగోండి ఇంకా ఆయిల్ అయితే చూడండి, ఇంకా గ్యాస్ బండి దగ్గర నుంచి ఇంకా హోల్ ఉంది కదా చూసారా, ఇంకా హోల్ దగ్గర నుంచి అయితే గ్యాస్ బండి దగ్గరకు అయితే ఇంకా కారిపోయి ఉంది. సో ఇంక ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసేస్తాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వంట వీడియో అయితే మొత్తం అయితే పూర్తిగా అయితే చూపించలేదు. సో అన్నీ మార్నింగ్ నుంచి అయితే ఇంకా ఈవినింగ్ వరకు ఫుల్ వ్లాగ్ అనమాట. సండే వ్లాగ్ ఎట్లా ఉంటుందో ఏంటని చూసారు కదా. ఇంకా ఆడవాళ్ళకైతే ఇంకా సండే హాలిడే దొరికిద్ది, ఫ్రీగా దొరికిద్ది అనుకుంటారు కానీ సండేనే ఎక్కువ పనులు ఉంటాయండి బాబోయ్. మామూలు రోజుల్లో అయితే ఇంకా పిల్లలైతే ఇంకా పొద్దున్నే లేచి పిల్లల పని చూసుకుని ఇంకా వాళ్ళని అయితే స్కూల్కి పంపించేసాం కదా, ఇంకా మిగతా టైం అంతా పని ఎక్కువగా ఉండదు అనమాట. ఇంకా కొంచెం అన్నా టక్మని చేసుకుని చక్కగా కూర్చుంటాం కాసేపు అన్నా. ఇంకా సండే మాత్రం అస్సలు తీరికంటూ ఉండదు. సో నాకైతే మరీనమాట. ఇంక ఈరోజు ఇంటికాడే ఉన్నాను, సండే అయినా సరే ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇంక ఈరోజు అయితే ఇంక ఈవినింగ్ అయితే కొంచెం బయటకు వెళ్ళాలి అనుకుంటున్నా. ఏమైతో ఏంటో సాయంత్రం అయితే చూపిస్తాను మీకైతే.
సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పొయ్యి అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను. అస్సలు టార్చర్ అంటే ఒక్క మాత్రం టార్చర్ అయితే ఉండదు కిచెన్ క్లీనింగ్ అయితే. అసలు అమ్మో చాలా అంటే చాలా కష్టం అనమాట. నాకైతే కొంచెం చిరాకుగా ఉన్నా సరే నాకైతే చిరాకు అయితే వేసేస్తుంది. ఓపిక చేసుకుని ఇంట్లో బాగా పోయినా సరే ఓపిక చేసుకొని చక్కగా అయితే క్లీన్ అయితే చేసుకుంటాను ఎప్పటికప్పుడైతే. సో కొంచెం గిన్నెలు అక్కడ ఇక్కడ చిరాకుగా ఉన్నా సరే ఇంకా చిరాకు పెడద్దు అనమాట. ఇంక అందుకని దేని ప్లేస్లో అదే సెట్ చేసేస్తాను. లాస్ట్లో అయితే వంట పూర్తి అయిపోయినాక వంట చేస్తూ ఉండంగానే ఏం తీసానో తన పని అయిపోతామో వెంటనే అది దాని ప్లేస్లోకి పెట్టేస్తానమాట. ఇంకా నాకైతే ఇరుగ్గా కానీ ఇవన్నీ కానీ ఉండకూడదు అనమాట. ఏ వస్తువు ప్లేస్లో ఆ వస్తువు అయితే పెట్టేసుకుంటూ ఉంచాను కిచెన్లో అయితే. సో ఇంకా పొయ్యి అయితే ఇంకా ఎలాగో ఆయిల్ పడిపోయింది కదా అనేసి ఇంకా పొయ్యి కూడా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. చాలా రోజులైందండి పొయ్యి చేసి కుదరక నాకైతే ఫ్లోర్ అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాను. స్టవ్ మీద అయితే ఇంకా స్టవ్ కడిగేద్దామని లోపు స్టవ్ మీద ఏదో ఒకటి పెడుతూ ఉన్నాను నేనైతే. సో అందుకనేసి అసలు కుదరడం లేదు. ఇది సెట్ అయితే అది సెట్ అవ్వదు, అది సెట్ అయితే ఇది సెట్ అవ్వదు అన్నట్టు ఉందైతే నాకైతే. సో మొత్తం అయితే పొయ్యి క్లీన్ అయితే చేసుకుంటున్నాను కదా. ఇంకా సింక్ అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా మార్నింగ్ నైట్ తిన్నాయి సింక్లో పెట్టుకుని ఇంకా మార్నింగ్ అయితే తీసి బయట పెట్టేస్తూ ఉంటాను. అప్పుడు ఒక్కోసారి అయితే క్లీన్ అయితే చేసుకుంటాను. సో సండే వ్లాగ్ ఇదనమాట. ఇంకా పిల్లలు అయితే భోజనం చేసి ఇంకా ఆడుకుంటున్నారు, సండే కదా. సో ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకో పని ఉండి ఇంకా మార్నింగే నాకు మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ నాకు ఇద్దరం వెళ్ళామండి, ఆయనే కాదు ఇద్దరం తెచ్చేసి ఇంకా ఆయన రెడీ అయిపోయి వెళ్ళారనమాట. ఇంకా నేను వంట చేసుకుంటూ పిల్లలకి అన్నం అయి పెట్టుకుంటూ ఈవినింగ్ ఈ పని అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ నైట్ ఆయన వచ్చి నాకు 6కి ఎలాగో వస్తానన్నారు. ఇంకా అప్పుడైతే బయటకు సో ఇది ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ వ్లాగ్ అయితే. మళ్ళీ నైట్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే నైట్ వరకు అయితే ఇంకా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. సో ఇది సండే లైఫ్ స్టైల్ అనమాట. ఒక్కోసారి అయితే ఎట్లాగే ఉంటుందన్నమాట. నాకైతే ఇంకా సండే మాత్రం అదొండి ఇదొండి అంటారు కానీ చేసుకుంటా తీసుకొచ్చేస్తుంది నాకైతే. చూడండి ఇంకా పొయ్యి అయితే చక్కగా క్లీన్ అయితే చేసుకున్నాను. ఇంక ఈ విధంగా అయితే మొత్తం సింక్ కానీ ఇవి కానీ విమ్మెట్టి తోమేశాను. మొత్తం జిడ్డుగా అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాకైతే పోయినట్టుంది, అస్సలు నాకైతే తెలియలేదు. పోతం కూడా కింద నడుస్తుంటే ఏంటి బంకలాగా అంటుతుంది ఏంటని చూస్తే ఆయిల్ పోయిందనమాట. ఇంకా నాకైతే చిరాకు వచ్చేసి మొత్తం అయితే ఇంకా పని అయితే పట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ అయితే ఇంకా తోముకున్నాను కదా, ఇంకా కడిగేస్తున్నాను వాటర్ పోసి శుభ్రంగా అయితే. ఇంకా నేను పైపుల్లోకి వెళ్ళకుండా అయితే కొంచెం స్లోగా అయితే పోసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆ నీళ్ళన్నీ ఇంకా సింక్లోకి లాగేస్తాను. మిగతా ఏమో కిందకి నేలపై పడిపోతూ ఉంటాయి. ఇంకా ఎలాగో మాప్ అయితే పెట్టేస్తాను కదా, ముందు స్టవ్ అయితే క్లీన్ చేసుకొని తర్వాత లాస్ట్లో మాప్ పెట్టేసుకుందాం అనేసి సో క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఎప్పుడు చిరాకుగా అనిపించినా నాకైతే ఇంకా క్లీన్ అయితే చేసుకుంటాను. పొయ్యి మీద ఇంకా పాలు పొంగిన ఏమన్నా పడినా సరే ఇంకా అప్పటికప్పుడు తుడిచినా సరే పోదండి. సో ఒక 2 రోజులకు ఒకసారి అలా 3 రోజులకు ఒకసారి అయితే స్టవ్ అయితే క్లీన్ అయితే చేసుకుంటూ ఉంటాను. సో ఇదనమాట ఈరోజు వీడియో. ఇంకా పిల్లలైతే చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మొన్న అయితే చాలా ఇదిగా ఉందండి వర్షం వల్ల అయితే. వర్షం ఇంకా 2 రోజులు బేభత్సంగా అయితే కురిసినాయి. అంతకుముందు అయితే అసలు ఎండ మాత్రం బేభత్సంగా వేసింది. సో దాని తగ్గట్టే వర్షం కూడా పడిందనమాట. సో 2 రోజుల నుంచి అయితే ఇంకా ఎండ కాస్తుంది. ఇంక ఇప్పుడే మళ్ళీ ఈరోజు మబ్బు పట్టణ వద్దా అన్నట్టుగా అయితే ఉందన్నమాట. సో సాయంత్రం చూద్దాం వర్షం రాకపోతే. సో బయటకైతే వెళ్దాము, ఈరోజు సండే కదా. సండే మార్కెట్ కానీ ఇంక ఇవన్నీ చాలా బాగుంటుంది. సో ఈవినింగ్ నైట్ పూట అనమాట. ఇంకా పని అంతా అయిపోయినాకైతే ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి సో ఇంకా వెళ్ళాలి. సో ఇప్పుడు రెడీ అయినా సరే చాలా పనులు ఉన్నాయి. రెడీ అయ్యి చేసుకుంటే ఇంకా ఈ పనులు మొత్తం కంపు అయిపోద్ది అనమాట. ఇంక అందుకనేసి మొత్తం పని అంతా అయిపోయినాకైతే సో ఫ్రెష్ అప్ అవుతాను. సో పిల్లల్ని కూడా ఇంకా రెడీ చేయాలి. పిల్లల్ని పొద్దున రెడీ చేయలేదండి ఇంకా డైలీ, ఎందుకంటే లేపలేదు. ఈరోజు సండే కదా, ఇంకా రోజు పొద్దున్నే లేపేస్తున్నాను స్కూల్కి అయితే. ఇంక ఈరోజు సండే అనేసి ఇంకెక్కడికే పెట్టుకోలేదు పొద్దున్నే అనమాట. ఇంక అందుకనేసి లేపలేదు వాళ్ళనైతే. సో వాళ్ళు ఇంకా 7:30కి అట్లాగో లేపాను అనమాట. వాళ్ళే లేచారు 7:30కి, నేను లేపలేదు. ఇంకా వాళ్ళు బ్రష్ చేసి టిఫిన్ తినేపాటికి 10 అయ్యిందండి. అసలు ఇంటి దగ్గర ఉంటే అసలు ఏ మాత్రం మాట అయితే వినరు మా పిల్లలు అయితే. అసలు తినరండి. స్కూల్ ఉంటేనే నయము. చక్కగా అయితే పొద్దున్న లేచి ఒక అరగంటలో రెడీ చేసి
ఒక అరగంటలో టిఫిన్ పెట్టేస్తే గంట పని అయితే పడుతుంది. ఇంకా గట్టిగా పట్టుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఐదు ఒక అరగంట పైన ఇంకా ఎక్స్ట్రా పడుతుంది అనమాట. ఇంక ఈ లోపు అయితే అయిపోద్ది పని అంతా. ఇంటికాడ ఉంటే అస్సలు పని అంతే అవ్వదు వాళ్ళ పని అయితే. సో ఇప్పుడు లేజర్లు వేసి ఇంకా ఫ్లోర్ అయితే క్లీన్ అయితే చేసుకుంటాను. సో పొయ్యి అయితే ఇంకా క్లీన్ అయితే చేసుకున్నాను కదా, మొత్తం కిచెన్ అంతా క్లీన్గా ఉంది కదా చూసారా. నాకైతే చాలా ఇష్టం ఇట్లా ఉంచుకుంటూ, అంటే కాకపోతే ఓపికతో చేసుకుంటూ ఉండాలన్నమాట. సో సండే అయ్యి వండుకుంటే ఈ వండు చూసారా ఎంత పని పట్టిందో. అసలు అదో పని అనుకుంటే ఇది రెండో పని అనమాట. సో ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా 2 టౌన్ అయితే ఇంకా వచ్చేసాము. సో చూడండి ఎంత హడావుడిగా ఉందో. సండే ఎక్కడైనా ఇట్లా ఉంటుందా? సండే మార్కెట్లో ఉంటుంది, సండే మార్కెట్లో మాత్రమే ఉంటుందండి ఇంకెట్లాగైతే. సో అన్ని షాపులు అయితే ఓపెన్ చేసి ఉంటాయి ఈ రోడ్లో అయితే. సో సరదాగా అయితే ఇంకా బయటకైతే ఇంకెట్లాగ వచ్చేసి చిన్న షాపింగ్ చేసి ఇంకా జ్యూస్ షాప్ దగ్గర అయితే ఇంకా ఆగామన్నమాట. ఇంకా జ్యూస్ అయితే తీసుకుంటున్నారు మా బొడ్డోడును మా హస్బెండ్. నేను మా పెద్దోడైతే ఇంకా చైర్లో ఇక్కడ స్టూల్స్ ఉంటే కూర్చొని ఉన్నామన్నమాట. వెనకాలైతే షూ షాప్ ఉన్నాయి, షూస్ చూస్తున్నాడు అనమాట మా పెద్దోడు. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లాస్ట్ ఇదేనమాట. ఇంకా మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు అయితే వ్లాగ్ కంటిన్యూ అయ్యింది. సో సరదాగా కూడా ఇంకెట్లాగ వచ్చేసాము. చిన్న షాపింగ్ అయితే చేశానండి నేను, కొంచెం షాపింగ్ చేశాను. ఏమో చూపిస్తా లేకపోతే లేదండి, అవి నా పర్సనల్ అనమాట. సో ఇప్పుడైతే చూడండి ఇంకా ఇది వ్లాగ్. ఇంక పాటలు పెట్టారు ఇంకా అక్కడైతే, ఇంక అందుకనేసి నేనైతే బ్యాక్ వాయిస్ ఇస్తున్నాను. నేను ఎక్కడ వీడియో షూట్ చేసినా సరే సాంగ్స్ అనేది డెఫినెట్గా ఉంటాయి. సో నేను ఎక్కువగా అందుకే ఆ సాంగ్స్ అన్నీ తగ్గించేసి నేను బ్యాక్ వాయిస్ ఇస్తున్నాను అనమాట. అందుకనేసి సో చూడండి ఇంక ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మరి. సో జ్యూస్ అయితే ఇంకా తాగుతూ, ఇంకా అవ్వలేదా, జ్యూస్ తాగుతూ ఉన్నారనమాట. ఇంకా లేట్ అయిపోయింది చాలా, సండే కదా. ఇంకా షాప్ చుట్టూరు చేరిపోయారనమాట, జ్యూస్ షాప్ చుట్టూరు. అందులో ఎండ కూడా వేస్తుంది నిన్నటి నుంచి అయితే. సో మార్నింగ్ వర్షం పడిద్దా లేదనుకున్నాను కానీ పడలేదనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఫుల్ సండే వ్లాగ్ అనమాట. ఫుల్ బిజీ వ్లాగ్ ఇది సండే అయితే. సో సరదాగా ఈవినింగ్ టైంలో 1-2 గంటలు పట్టేలా స్పెండ్ చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి మరి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా పిల్లలైతే ఇంకా వాళ్ళకి ఏదన్నా టాయ్స్ ఏదన్నా కొనిచ్చేసి సో ఇంటికైతే బయలుదేరిపోతాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.